హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు రజితాస్ కరెంట్ లైఫ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనలో చాలామంది శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పూజ చేసుకుంటారు. ఆ రోజు స్వామిని దర్శనం చేసుకుంటారు టెంపుల్స్కి వెళ్ళి. సో అసలు ఆ శనివారాలు వెంకటేశ్వర స్వామిని మాత్రమే ఎందుకు పూజిస్తారో, అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మీ రజిత, వెల్కమ్ టు రజితాస్ కరెంట్ లైఫ్. ఇలాంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో పురాణాల ప్రకారం మనకి మహాలక్ష్మికి మహావిష్ణువుకి మధ్యన ఒక చిన్న గొడవ సంఘటన అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసి వెళ్ళిపోయి భూమి మీదకి వస్తుందన్నమాట. వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా మానవ అవతారంలో శ్రీనివాసుడిగా తిరుమల పర్వతాల మీద నివసిస్తూ ఉంటాడంట. నివసించినప్పుడు నివసిస్తున్నప్పుడే ఈ శనిదేవుడు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికని వస్తారు. వచ్చినప్పుడు శనిదేవుడు ఇలా అంటారనమాట: స్వామి, నా దృష్టి పడితే మనుషులు పచ్చగా ఉన్న కాపురం కూడా నిలువున చీలిపోతుంది, కష్టాల పాలైపోతారు, ఎంత ఉన్నతంగా ఉన్న వాళ్ళైనా కూడా కిందికి పడిపోతారు నా దృష్టి పడితే అని, నా ప్రభావం వల్ల చాలా బాధలు అనుభవిస్తారు అని శనిదేవుడు చెప్తారనమాట. సో అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటారంట. ఏమంటారంటే, ఎవరైతే శనివారాలు నన్ను భక్తి శ్రద్ధలతో నా మీదే దృష్టి పెట్టి నన్ను పూజ చేస్తారో వారిపైన శని యొక్క ప్రభావం అనేది, నీ ప్రభావం అనేది నా భక్తుల మీద ఉండదు, చూపకూడదు అని వెంకటేశ్వర స్వామి శనిదేవుడికి చెప్తారనమాట. సో అందుకే భక్తులు చాలామంది కూడా ఏలినాటి శని అని ఇలా శని ప్రభావం వలన ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శనివారాలు ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయనని ఖచ్చితంగా కూడా పూజ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే శనివారాలు వెంకటేశ్వర స్వామి ముందు దీపం పెట్టి పూలతో పూజ చేసి నైవేద్యం పెడితే వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా శనిదేవుడు ఎక్కువగా బాధ పెట్టకుండా వాటిని అన్నిటిని కూడా, అంటే అసలు పోతాయి అని కాదు, ఎక్కువ ప్రభావం ఉన్నది కాస్త ఆ ప్రభావం అనేది, ఆ కష్టం అనేది కొంచెం తగ్గుతుంది. అంటే మనకి ఇప్పుడు కాలు విరగాల్సింది కాలికి దెబ్బతో పోతుంది, కాలికి తగిలే దెబ్బ చిన్న దెబ్బతో పోతుంది అనమాట. సో అలా అనమాట, అసలు పోతుంది అని కాదు. సో మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థిస్తామో ఖచ్చితంగా ఆయన భక్తులని ఆ శని ప్రభావాల నుండి, కష్టాల నుండి, అప్పుల నుండి ఖచ్చితంగా కూడా స్వామి కాపాడతారనమాట. సో ఈ వీడియో కానీ ఈ స్టోరీ కానీ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.